వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ పై ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ కోన విమల సరోజిని కుమారి ఒక రైతు నుండి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సోమవారం సాయంత్రం సబ్ రిజిస్ట్రార్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా 28,000 లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి. ఆలమూరు మండలం బడుగువానివలంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యంకు చెందిన ఎకరా 36 సెంట్ల భూమిని తన కుమారుడికి రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 లంచం అడిగారని, చివరికి 28,000 ఒప్పుకున్నట్టు రైతులు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అంతేగాక మరో 35,000 రూపాయలు అనధికారికంగా ఉండటాన్ని దాడుల్లో పట్టుకున్నారు. ఆ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. అందరికీ నమస్తే అండి. గట్టి సుబ్రహ్మణ్యం బడుగువాని లంక గ్రామం ఆలమూరు మండలానికి చెందిన వ్యక్తి. అతని పేరు మీద ఎకరా 37 సెంట్లు ఉంది. అతని పేరు మీద ఉన్న భూమిని వాళ్ళ అబ్బాయి మీదకి గిఫ్ట్ డీడ్ చేయాలనే క్రమంలో అతను ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ గారిని డాక్యుమెంట్ రైటర్ అయిన ముప్పిరి వెదయ్య ఎలియాస్ యేసు ద్వారా అప్రోచ్ అయ్యారు. ఇనీషియల్ గా ఈ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా 28,000కి దానికి అగ్రీ అయ్యారు. ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ 28,000 ఉన్నదో 28,000 కూడా సబ్ రిజిస్టర్ గారు అయిన విమల సరోజిని కుమారి, సబ్ రిజిస్టర్ ఆలమూరు, ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఈ 28,000 తీసుకోవడం జరిగింది. మేము ఆ 28,000 తీసుకున్నప్పుడు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాం. అతని దగ్గర నుంచి 28,000 డ్రైవ్ అమౌంట్, అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అన్అకౌంటెడ్ క్యాష్ ఒక 35,000 కూడా మేము రికవరీ చేసాం. ఎవరైతే వీరు ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాం. తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి మేము పంపిస్తాం. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు మిమ్మల్ని డ్రైవ్ అమౌంట్ డిమాండ్ చేస్తే రాజమండ్రి ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకున్నామండి. థ్యాంక్ యూ.